ఇక అరగంటలో 9 సెంటీమీటర్ల వర్షానికి సిటీ అతలాకుతలమైంది. అమీర్పేటలో వర్ష ప్రభావంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. హైదరాబాద్లో అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు మొత్తం జలమయమయ్యాయి. ఇప్పుడు మనం అమీర్పేట ప్రాంతంలో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న ప్రధాన రహదారి మొత్తం పూర్తిగా మునిగిపోయింది. రహదారి మీద ఉన్నటువంటి బండ్లు కూడా మొత్తం దాదాపు కొట్టుకొని పోయాయి. మనం ఒకసారి చూస్తుండొచ్చు, కార్లు, వెహికల్స్, దాదాపు షాపులలో కూడా వరద నీరు కొట్టుకొచ్చింది. అరగంట సేపు కురిసిన భారీ వర్షానికే ఇంత రోడ్లు మొత్తం జలమైపోయాయి. ఇప్పుడు కొంత వర్షం తగ్గుముఖం పట్టింది, అయినా కానీ ఇంకా వరద మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఉద్యోగస్తులంతా బయటకు వచ్చే టైం, అంటే ఆఫీసులు ముగిసే సమయం కావడంతో వర్షం కొద్దిగా తగ్గడంతో ఇప్పుడు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. డిఆర్ఎఫ్ బృందాలు తక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ట్రాఫిక్ మాత్రం ఇంకా అలాగే ఉంది. ఈదురుగాలతో వర్షం కురిసింది కాబట్టి ఈ గాలులకి ఎక్కడ చెట్లు కూలి కరెంటు తీగలు పడతాయని ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా తక్షణ చర్యలు చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇంకా 5 రోజుల పాటు కూడా ఈ ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఈ 5 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కెమెరామెన్ రంగాతో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.